శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు, స్టేషన్ కు తరలించారు. గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తన ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తారని చెప్పారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. శత్రువు తన ఇంటికి వచ్చినా సాదరంగా ఆహ్వానం పలికి కాపీ ఇవ్వడం తమ సాంప్రదాయమని చెప్పారు. కౌశిక్ పై హత్యాయత్నం జరిగిందని హరీష్ ఎలా మాట్లాడతారని అరికపూడి ప్రశ్నించారు. ఎవరిపై దాడి చేశారో వీడియోలు చూస్తే తెలుస్తుందన్నారు. ఇంటికి ఆహ్వానించి దాడులు చేయించి మాపైనే కేసులు పెట్టారని ఆరోపించారు అరికపూడి. ఆంధ్రోల్లో అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు గాంధీ. పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి పాపం ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే కాన్సంట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలల కాకముందే నీ పద్ధతి ఏంటి, క్రమశిక్షణ ఏంటి, నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి నిన్నే పోలీసు వాళ్ళని తోసి పోలీస్ డీసీపీ స్థాయి అధికారులనే గల్లాపట్టుకునే పరిస్థితిలో హరీష్ రావు గారు లాంటి వాళ్ళే వెనక్కి లాగి తోసినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. ఇటువంటి క్రమశిక్షణ లేని మనుషులు పక్కన చేరి పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో నాకు తెలిసి కేసీఆర్ గారు నా సహచర శాసనసభ్యులు స్పందిస్తారని భావిస్తా ఉన్నా. హారతి పెట్టి ఆహ్వానించాడు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా? రాయి ఎవరి చేతిలో ఉంది? ఎవరు కొడుతున్నారు? చూడండి, పూలకుండీలతో ఎలా కొడుతున్నారు. మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. పోలీస్ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఎవరిని నిర్బంధించింది? 50 మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలకు ఎప్పుడైనా కూడా నిలబడతా. ఇటువంటి అనైతిక శక్తులని 10 సంవత్సరాలు డిసిప్లైన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపా. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇటువంటి చీడ పురుగుల్ని ఎప్పటికైనా ఎవళ్ళో ఒకళ్ళు ఏరివేయాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. అతని మీద ఏ కోణంలో అయినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెనకడుగేసే ప్రసక్తి లేదు. ప్రాంతీయ విభేదాలు కేసీఆర్ గారు ఏమన్నాడు? ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా. ప్రాంతీయ విభేదాలొద్దు. స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోండి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి.